హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSTVP తెలుగు టెక్. లాస్ట్ వీడియోలో మనము ఏపీ డిప్లొమా ఎగ్జామ్స్కి సంబంధించి DBMS ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఓకేనా. సో అక్కడ మీకు ఏంటంటే టోటల్ 28 పేజెస్లో విత్ ఆన్సర్స్తో సహా నేనైతే ఆ యొక్క పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను. ఎవరైనా ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మీకు ఏంటంటే యూనిట్ వైజ్గా DBMS ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మీకు చూపించడం కోసము ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మీకు ఏంటంటే సో ఈ ఒక పీడిఎఫ్ అనేది కూడా నేను మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ₹1 కూడా ఎక్కడ మీకు ఖర్చు అవ్వదు మన ఛానల్లో. సో టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరైతే ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. హ్యాపీగా చదువుకొని హ్యాపీగా మీరు ఎగ్జామ్స్ రాయాలి అండ్ మంచి మార్క్స్తో పాస్ అవ్వండి. సో ఇంతగా మనం చేస్తున్నందుకు ఖచ్చితంగా మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సో పాస్ అవ్వడం మాత్రమే, ఓకేనా. సో మీరు పాస్ అయిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ వచ్చి బ్రదర్ మేము పాస్ అయ్యాము ఈ సబ్జెక్ట్ వల్ల అండ్ ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వల్ల అనేసి నాకు కామెంట్స్ చేస్తే చాలు, ఓకేనా. సో ఇక్కడ యూనిట్ 1లో నేను ముందుగానే చెప్తున్నాను, ఈ DBMSకి నాకైతే ఎటువంటి సంబంధం అయితే లేదు. బికాజ్ ఎందుకంటే లైక్ DBMS అనేది నేను ఎలక్ట్రికల్ స్టూడెంట్ని కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. సో దానికోసం నేను ఇదంతా కూడా రీసెర్చ్ చేసి నాకు తెలిసిన స్టూడెంట్స్ని, నాకు తెలిసిన ఫ్యాకల్టీ మెంబర్స్ని, వాళ్ళని వీళ్ళని కనుక్కొని మీకు ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది, ఓకేనా. సో దానికోసం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, ఏదున్నా నేను ఓపెన్గా చెప్తున్నాను అందుకే. సో ఎందుకంటే బ్రదర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అక్కడ నేను మళ్ళీ నాకు తెలియకపోయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే అది మళ్ళీ నా తప్పు అవుతుంది. సో దానికోసము సబ్జెక్ట్ పైన నాకు గ్రిప్ లేదు, బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి అనేసి మేము ముందుకైతే తీసుకురాగలుగుతాను. దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి నేను తీసుకురాగలుగుతాను. మీరు ఫ్యూచర్లో మీరైతే చదువుకోవచ్చు, ఓకేనా. సో ఇది యూనిట్ 1లో వచ్చేసరికి ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ప్రతి క్వశ్చన్కి ఇక్కడ 6 మార్క్స్లో లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రియారిటీగా మీరు చదవండి, ఓకేనా. సో అప్పుడే మీకు ఏంటంటే టాప్ మోస్ట్ యూనిట్ వైజ్గా టాప్ మోస్ట్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి కవర్ అయిపోతాయి. అంటే 100% ఇది వస్తుంది అనే దాంట్లో వాటికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి లేదు, అది ఫస్ట్ క్వశ్చన్కి చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంది. అండ్ థర్డ్ క్వశ్చన్కి అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా మోడల్స్ అని ఉంది కదా, దానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంది. అండ్ DBMS ఆర్కిటెక్చర్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇది నేను విన్నాను చాలా వరకు, అంటే లైక్ నా ఫ్రెండ్స్ ఉంటారు కదా వేరే బ్రాంచ్లలో, వాళ్ళు చదివేటప్పుడు లైక్ హాస్టల్లో ఉన్న టైంలో వాళ్ళు కొంచెం ఎక్కువగా చదువుకుంటూ ఉండేవాళ్ళు ఆర్కిటెక్చర్ది. కొంచెం దీనిపైన కూడా ఫోకస్ చేయండి. అండ్ అదేవిధంగా మోడల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ మోడల్ అని ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా అయితే చదవండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ 8th వన్ EF-CODDS రూల్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ కూడా చదువుకోండి, లైక్ 4 నార్మల్ ఫార్మ్స్ ఏంటి, మ్యాపింగ్, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా మోడల్స్, డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ డేటా ఇండిపెండెన్స్, ఇవన్నిటిని కూడా మీరైతే చూసుకోవచ్చు DBMS ఫస్ట్ యూనిట్లో. అండ్ కమింగ్ టు సెకండ్ యూనిట్లో కూడా లైక్ ఏంటి కామన్ స్టేట్మెంట్స్ ఏంటివి, SQLకి ఏంటి దాని ఎగ్జాంపుల్స్, అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ SQL ఏంటి, SQL ఆపరేటర్స్ ఏంటి విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్, వీటిని అయితే మీరైతే ఎక్కువగా చూసుకోండి. అండ్ ఇక్కడ దీంట్లో కూడా మీకు కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేశారు. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి 5, 6 అదేవిధంగా 9, 10 ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 7, 8 క్వశ్చన్స్ వచ్చేసరికి జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ తర్వాత ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ నార్మల్ క్వశ్చన్స్, ఓకేనా. సో థర్డ్ ప్రియారిటీగా మీరు ఫస్ట్ 4 క్వశ్చన్స్ చదవాలి, సెకండ్ ప్రియారిటీగా 7, 8 క్వశ్చన్స్ చదవాలి. అండ్ అదేవిధంగా ఫస్ట్ ప్రియారిటీకి వచ్చేసరికి 5, 6, 9, 10 ఈ క్వశ్చన్స్ని అయితే చదవాలి. అండ్ ఆ తర్వాత థర్డ్ యూనిట్కి వెళ్దాం. ఓకే, థర్డ్ యూనిట్లో మళ్ళీ మనకు 7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 7 క్వశ్చన్స్ని మేజర్గా అయితే చూసుకోండి. దీంట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ లూపింగ్ స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్గా. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ అయితే ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ PL అండ్ SQL ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్, ఇది జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకైతే ఇంపార్టెంట్ అయితే ఉంది రికర్షన్ పైన. సో దీన్ని కూడా మీరైతే చూసుకోండి, ఓకేనా. అండ్ ఇంకోటి మనకు 4th యూనిట్ నుంచి జస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు.
టోటల్గా 6 క్వశ్చన్స్ ఇచ్చారు. బట్ ఏది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి మ్యాక్సిమం అన్నీ కూడా చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ 5th యూనిట్లో నుంచి కూడా మళ్ళీ మనకు ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే వీటిపైన కూడా మీరైతే ఫోకస్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు డైరెక్ట్గా నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టేశాను. సో మీరు జస్ట్ జాయిన్ అవ్వండి ఈ వీడియో చూసేటప్పుడే. సో జాయిన్ అయిపోతే మీకు డైరెక్ట్గా కనపడతాయి. సో ఓన్లీ ఇది ఒక్కటే కాదు, రిమైనింగ్ అన్ని బ్రాంచెస్కి సంబంధించి కూడా మనమైతే పీడిఎఫ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో వాటిని అన్నింటిని కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు అయితే. ఓకేనా? సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏదైనా వీడియో చేస్తే మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఆల్. లవ్ యూ ఆల్.